ఒక వ్యక్తి ఇది నా మతం అండి, నేను మతాన్ని అని మాట్లాడచ్చు, కానీ ప్రభుత్వంలో ఉన్నవాడు నా మతము అనకూడదు, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తికి మతం ఉండకూడదు. ప్రజలు కాబట్టి ప్రజలందరి మతం తన మతంగా ధర్మం ప్రకారంగా ఉండాలని నేను చెప్తున్నాను. రైట్. సోనివుడ్ గారు ఏమంటారు? ఇప్పుడు ఆచార్య గారు చెప్పినట్లు ఒక మనిషి చనిపోయాడు అంటే ప్రవీణ్ కుమార్ గారు ఒక తండ్రి కాదనట్లేదు, ఒక మంచి వ్యక్తి, ఒక భారతీయుడు, ఇవన్నీ ఐ టోటలీ అగ్రీ, అవన్నీ ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఈజ్ ఆల్సో ఏ రిప్రజెంటేటివ్ టు ఎ కమ్యూనిటీ. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఆయన డిబేట్స్ కాంట్రవర్సీ అయినాయి కాబట్టే ఇంత వివాదం చెలరేగింది ఆయన మరణం మీద. ఓకే, ఇప్పుడు కాంట్రవర్సీ, ఇప్పుడు డిబేట్ అనేది ఓపెన్ డిబేటే జరిగిందండి. అవును, అది కూడా వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నాం డిబేట్లు అవి. ఆ డిబేట్కి వచ్చిన వాళ్ళని కూడా అనాలి ఆ లెక్కలోకి వస్తే. మరి డిబేట్ చేశారు. ఒక మాట అండి, కర్మ ఏంటంటే ఎప్పుడో శ్రీరామచంద్రమూర్తి రావణాసురుడిని సంహరించాడు సార్. కర్మ ఏంటంటే ఇప్పటికి కూడా మనం ఆయన విగ్రహాన్ని తలుచుకొని తయారు చేసి తగలెడుతున్నాం. రావణాసుడిని గుర్తు తెచ్చుకోవద్దు అంటున్నాను నేను. రాముడినే గుర్తు తెచ్చుకున్నాం, రావణాసుడి విగ్రహాన్ని గుర్తు తెచ్చుకొని మరి తగలెట్టద్దు అంటున్నా. అసలు రావణాసుడిని ఎప్పుడో సంహరించేశాడు రాముడు. మనం తప్పుని అయితే సార్ బొమ్మిడిపాడు గారు ఇక్కడ విషయం ఏంటంటే రాములు వారు రావణాసుడు వారు ఉన్నారు. చూడండి, రావణాసుడు విషయంలో ఒక విషయం మనం తెలుసుకోవాలండి. రావణాసుడు చాలా గొప్ప దైవభక్తుడు అండి, చాలా గొప్ప దైవభక్తుడు రావణాసుడు. అయితే అతను వచ్చిన అహంకారం వల్ల రాక్షసుడిగా మారిపోయాడు. కాబట్టి అలా మనం కూడా నాశనం అయిపోతాము. అహంకారం రాకూడదు, అహంకారం రాకుండా ఉండడం కోసం రావణాసుడు మనం గుర్తు చేసుకున్నాం. ఇది ఉండకూడదని కూడా చెప్తున్నాం మనం. మనలోని మంచే దైవత్వం, మనలో ఉన్నటువంటి చెడే అహంకారం. ఇందాక మీరు ఏదైతే చెప్పారో రాక్షసత్వం. సో మన మంచే దైవత్వం, మన చెడే రాక్షసత్వం. ఇంకా దాంట్లో అంటే దైవత్వానికి రాక్షసత్వానికి ఇంతకు మించి ఉదాహరణ అదే సార్. మానవ సేవ మాధవ సేవ అన్నప్పుడు తోటి మానవుడిని సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టు, అలాగే తోటి మానవుడిని విద్వేషించుకుంటే ఏమవుతుంది? ద్వేషిస్తే దేవుడిని ద్వేషించినట్టే కదా. మానవుడిని మానవుడిగా చూడటమే నిజమైన ధర్మం బోధిస్తుంది. సోనివుడ్ గారు కంటిన్యూ చేయండి. అది ఇప్పుడు ఆ డిబేట్స్లో అవుట్పుట్ కూడా ఫైనల్గా అంటే మన డిబేట్లో కొన్ని పాయింట్సే మనం వింటున్నాం. ఆ డిబేట్ ఒక 3 hours 4 hours జరిగిన డిబేట్లు కూడా ఉన్నాయి. ఆ డిబేట్లో అవుట్పుట్లో ప్రవీణ్ పగడాల గారు ప్రతి చోట కంక్లూడ్ చేసిన విషయం ఏంటంటే మతం వద్దు అనే కంక్లూడ్ చేశాడు ఆయన. మతపరమైన ఆలోచనలు వద్దనే కంక్లూడ్ చేశాడు ఆయన ప్రతి చోట కూడా. అండ్ ఆయన ఎక్కడ కూడా అంటే నేను ఆయన వీడియోస్ చూసాను. ఈరోజు నేను క్రైస్తవుడు కాబట్టి ప్రవీణ్ పగడాల గారు నాకు బాగా తెలుసు కాబట్టి నేను వెనకేసు రావడం అనేది నా ఉద్దేశం కాదు. కానీ ఓకే, డెఫినెట్గా కొన్ని పాయింట్స్ మాట్లాడకుండా ఉండాల్సింది అనేది కూడా నేను ఐ టోటలీ అగ్రీ విత్ దట్. కానీ అక్కడ డిబేట్ జరిగినప్పుడు ఇప్పుడు ఎవరైనా కూడా నీ ధర్మం గొప్పది, ఇందులో ఉన్న లోపాలేంటి, అందులో ఉన్న లోపాలేంటి, ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అక్కడ జరిగింది కేవలం ప్రవీణ్ పగడాల గారు ఒక్కళ్ళే ఎక్స్చేంజ్ చేయలేదు. అది ఇప్పుడు క్రిస్టియానిటీని విమర్శించిన వాళ్ళకి ఆయన జవాబు చెప్పాడు, ఇది ఉంది కానీ మరి మీ సంగతి ఏంటి, మరి మీలో లోపం ఏంటి అని. బట్ యాక్చువల్గా ఏంటంటే మనం ఆలోచించాల్సింది, ఏ రిలీజియన్ అయినా యేసుక్రీస్తు కూడా చెప్పింది, బిఫోర్ యూ టేక్ ఏ ప్లక్, ఎదుటివాడిలో కంటిలో ఉన్నటువంటి నలుసు తీసే ముందు నీ కంటిలో ఉన్న నలుసు ముందు తీసుకో. ఓకే. సో ఆచార్య గారు చెప్పినట్లుగా కూడా మనము ఇంటర్నల్గా మన రిలీజియన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఇంటర్నల్గా సెటిల్ చేసుకున్న తర్వాత అప్పుడు బయట రిలీజియన్స్ విషయానికి రావాలి. రైట్. బమిడిపాటి గారు. వన్ బై వన్ బమిడిపాటి గారు